హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి స్టడీ సర్కిల్లో మరి ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎస్ ఇంకా అదర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ కోచింగ్ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రీ కోచింగ్ అంటే మీకు అన్నీ ఫ్రీగానే ఉంటాయి, ఓకేనా అండి. ఎలా అంటే మీకు హాస్టల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, కోచింగ్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి. మంచి ఆపర్చునిటీ, 1 year ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 2025 సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇక దీన్ని చూసినట్లయితే మీకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 13/6/2024 అంటే ఈరోజు అండి. లాస్ట్ డేట్ 30/6/2024 అంటే June 30 వరకు టైం ఉంది. సో మనం వీడియో పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీస్ పీఈటీసీ హైదరాబాద్ ట్రైబల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నోటిఫికేషన్స్. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ టు సెలెక్ట్ ద క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ ఫర్ ప్రొవైడింగ్ ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ స్కీమ్ త్రూ రెసిడెన్షియల్ మోడ్ ఫర్ యూపీఎస్సీ సిఎస్ సివిల్ సర్వీసెస్ 2025. నెక్స్ట్ ఇయర్కి ఇప్పటి నుంచే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నారు, కోచింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. చూద్దాం ఒకసారి. ఇది నోటిఫికేషన్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ, ఓకేనా అండి. సో ప్రిలిమ్స్ కమ్, మెయిన్స్ కమ్, పర్సనల్ టెస్ట్ అన్నిటి కలిపి మనకు కామన్గా ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీస్ ఎట్ మానస హిల్స్, రాజేంద్రనగర్, హైదరాబాద్లో ఇస్తారండి. ఎలిజిబిలిటీ టెస్ట్ ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అటెండ్ ద 21 years కంప్లీట్ అయి ఉండాలి ఒకటి. అదేవిధంగా 37 years ఏజ్ కంటే తక్కువగా ఉండాలి ఎస్టీస్ అండ్ ఎస్సీసీకి. బీసీసీకి అయితే 35 years కంటే తక్కువ ఉండాలి, ఓకేనా అండి. ఓకే, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీసీకి ఇక్కడ మీరు 37 కంటే తక్కువ ఉండాలి. బీసీసీకి అయితేనేమో ఇక్కడ మీరు చూసినట్టు 35 కంటే తక్కువ ఉండాలి. అదే పిహెచ్ వాళ్ళకు 40 కంటే తక్కువ ఉండాలి 1 August 2020 వరకు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎన్ని డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీ ఫార్మసీ, బీసీఏ, ఇంకా ఏదైనా సరే బీటెక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏదైనా ఈక్వలెంట్ టు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది, ఓకేనా అండి. ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ సీలింగ్. వీళ్ళ యొక్క ఇన్కమ్ ఎలా ఉండాలి అంటే ఇయర్లీ 3 lakhs కంటే తక్కువ ఉండాలండి, ఓకేనా అండి. ఆ తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ పెడతారు, స్క్రీన్ టెస్ట్, ఓకేనా. మన ఆబ్జెక్టివ్స్ అంటే దేర్ విల్ బి 1/3 నెగిటివ్ మార్క్స్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. సెక్షన్ బి సీసాట్ ఇస్ క్వాలిఫై పేపర్. సీసాట్లో క్వాలిఫై కావాలి. పేపర్ 1లో వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ టెస్ట్ ఉంటుంది, ఓకేనా అండి. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ మొత్తం కూడా మెరిట్ల ప్రకారం ఉంటుందండి. ఇక మీకు సిలబస్ ఫర్ ద స్క్రీన్ టెస్ట్ అనేజర్లు ఇచ్చారు. ప్యాటర్న్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. హాల్ టికెట్స్ ఆన్లైన్లో తీసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఎస్టీకి 75 సీట్లు, ఎస్సీకి 15, బీసీకి 10, మొత్తం 100 సీట్లు ఉన్నాయి, ఓకేనా అండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 33.5, 31/3, పిహెచ్ వాళ్ళకి 3% ఉంటుంది, ఓకేనా అండి. ఓన్లీ 2400 రెన్యువల్ అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే రాసి ఉంటారో వాళ్ళకి రెన్యువల్గా ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా. మొత్తానికి మీకు ఫ్రీ లాడ్జింగ్ అంటే మీకు ఫ్రీ హాస్టల్ ఉంటుంది. అదేవిధంగా బోర్డింగ్ ఉంటుంది. బుక్ ఫండ్ 8,000 ఇస్తారు. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ రెన్యువల్స్ బుక్ ఫండ్, రెన్యువల్స్కి అయితేనేమో 4,000 ఇస్తారు. లైబ్రరీ, కంప్యూటరు, తర్వాత ప్యాకెట్ మనీ ఎవ్రీ మంత్ 750 వచ్చేసి బాయ్స్కి, 1000 వచ్చేసి గర్ల్స్కి ఇస్తారు. నోట్ బుక్స్ లాంగ్ 18 ఇస్తారు, ఓకేనా అండి. అదేవిధంగా జిరాక్స్ ఈచ్ మంత్కి 50 జిరాక్స్ మనం తీసుకోవచ్చు ఫ్రీగా. డైలీ న్యూస్ పేపర్ ఉంటుంది. తర్వాత కన్వీనియన్స్ బిల్స్, ఓకేనా, మనకు పర్ డే 280 ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. ఇక దీనికి సంబంధించి అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ 10th ప్రకారం ఫుల్ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఈమెయిల్ ఐడి, క్యాస్ట్ విత్ కేటగిరీ చూడండి. దీంట్లో ఏదంతా పెట్టుకోండి. ఇక్కడ సబ్ క్యాస్ట్లు ఉంటాయి, అవి పెట్టుకోవాలి. ఆక్యుపేషన్, ఓకేనా అండి. ఈజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని ఇచ్చారు. ఎస్ఎస్ నోట్ పెట్టండి. ఆన్లైన్ ఇన్కమ్ ఎంత ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఓకేనా అండి. నేటివ్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా ఈ స్టేట్ మొత్తం కాబట్టి మీ డిస్ట్రిక్ట్ పెట్టుకోవాలి. ఇంతకుముందు ఎప్పుడైనా కోచింగ్ తీసుకున్నారా, ఎస్ఐఎస్ నోట్ పెట్టండి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, డిస్ట్రిక్ట్, మండలు, విలేజ్, స్ట్రీట్ నేమ్, డోర్ నెంబర్, పిన్ కోడ్, మీ 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి,
ఏ గ్రేడ్ వచ్చింది, పర్సంటేజ్ ఎంత, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎక్కడ చదువుకున్నారు ఏందనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్, డిగ్రీ సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్ లైక్ ఎంబీఏ, పీజీ ఉంటే ఇవ్వాలంటే లేకుండా అవసరం లేదు. డీటెయిల్స్ ఆఫ్ కోచింగ్ ఇంతకుముందు ఏమైనా తీసుకొని ఉంటే ఇవ్వండి, నువ్వుకుంటే లోన్ పెట్టండి. ఫోటో, సిగ్నేచరు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, నేటివిటీ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, టీసీ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ డిక్లరేషన్ చేసి సబ్మిట్ చేస్తే ఆన్లైన్లో సబ్మిషన్ అయిపోతుందండి. ఓకేనా అండి. ఇక లాస్ట్కి అక్నాలజ్మెంటు, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబరు, అప్లికెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి డౌన్లోడ్ అంటే అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.